హైదరాబాద్ ఓఆర్ సర్వీస్ రోడ్డుపై అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శంషాబాద్ నుంచి పెద్ద అంబర్పేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్, బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శంషాబాద్ నుంచి పెద్ద అంబర్పేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్, బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు ఎయిర్ ఇండియా బస్సులో మంటలు ఎందుకు చెలరేగాయి? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే పెద్దంబర్పేట రింగ్ రోడ్ సర్వీస్ సమీపంలో ఒక రోడ్డు పైన ఎయిర్ ఇండియా బస్సులో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే శంషాబాద్ నుంచి పెద్దంబర్పేట వైపు వెళ్తుండగా ఒక్కసారిగా బస్సులో యొక్క షార్ట్ సర్క్యూట్ వల్ల పెద్ద ఎత్తున ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. అయితే బస్సులో ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం నుంచి కూడా అందరూ కూడా బయటపడ్డారు. ఎందుకంటే బస్సులో ఎవరు లేకపోవడంతో దీనికి సంబంధించి పెను ప్రమాదం కూడా తప్పిందనుకోవచ్చు. అంతేకాకుండా సమాచారం అందు కూడా వెంటనే ఘటనాస్థలానికి అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకొని మంటలను అదుపులోకి కూడా తీసుకొచ్చిన పరిస్థితి చూస్తున్నాం. అయితే బస్సులో యొక్క మంటలు ఎలా వచ్చాయో దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఏసీలోంచి యొక్క మంటలు వచ్చినట్లుగా దీనికి సంబంధించి ప్రాథమికంగా నిర్ధారణ కూడా వచ్చిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి చూస్తే ఓవరాల్ గా ఇంకో బస్సు యొక్క ప్రమాదం సంబంధించి ఇప్పుడు మంటల అదుపులోకి వచ్చిన దాని తర్వాత ఇప్పటికే ఒక డ్రైవర్ కావచ్చు, క్లీనర్ కూడా వెంటనే యొక్క బస్సు నుంచి కూడా దిగిపోయారు. అయితే శంషాబాద్ నుంచి పెద్దంబర్పేట వెళ్తుండగా ఒక ఎయిర్ ఇండియా బస్సులో యొక్క భారీ అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుంది. ప్రజెంట్ మాత్రము మంటలు అదుపులోకి కూడా తీసుకొచ్చారు. రైట్, థ్యాంక్ యూ పవన్.